దానికి మన శివన్న ముందుకొచ్చి మీ అందరికీ కరోనా కానించి కూడా ఇప్పటి వరకు ఏదో సాయం చేసుకుంటూనే వస్తున్నారు. ఎందుకంటే మనకు చేదోడు వాదోడుగా అన్ని విధాలు కూడా మనకు తోడ్పాటు చేసుకుంటూ కూరగాయల కానించి మనకి ఏది అవసరమైన నిత్యావసర వస్తువులలో తను ముందుంటూ తన అందరికి కూడా సహాయం చేస్తూ మనందరిలో ఒకటిగా తిరుగుతున్నాడు. కాబట్టి తను ఇప్పుడు కూడా అక్కలు అవసరమైనటువంటి సీజన్లో పిల్లలకు తోడుగా కొంచెం ఏదో కూరతో సాటు కొంచెం పచ్చళ్ళు మరియు ఏదో కూరగాయలకు సంబంధించినవి కూడా సాయం చేసుకుంటూ ఇప్పటివరకు తన సేవను మనం గుర్తించుకుంటూ తనకు అన్ని విధాలుగా సహాయపడాలని మనం కోరుకుంటూ కుటుంబం నుంచి కూడా మనం ఎప్పుడు ఏ కార్యక్రమం ఉన్నా కూడా వచ్చిపోతుంటాం. మరి ఒక కార్యక్రమం తీసుకుంటే ఇన్ని సంవత్సరాలు కొనసాగించాలంటే దానికి ఎన్నో ఆటంకాలు ఉంటాయి. మన ఆర్థిక ఇబ్బందులు, మరి అదేవిధంగా మనకున్న పనులు, ఒత్తిడి, ఇవన్నీ కూడా అంటే డబ్బులు ఒకటే కాదు, డబ్బులు ఉన్నా సరే అవన్నీ చేయాలని అంటే ఓపిక ఉండాలి. ముందు మన ఇంట్లోనే మనం ఏదైనా ఒక పూజ కార్యక్రమం పెట్టుకుందాం అంటే ఇప్పుడు ఎందుకులే అని వాయిదా వేసుకునే పరిస్థితి. అట్లాంటిది మరి ఇంతమందిని పిలవటం, మరి అందరికీ ప్యాక్ చేసి ఇవ్వటం ఇన్ని సంవత్సరాలుగా. మళ్ళీ మొన్నే చెప్తండి, పండు మిరపకాయలు మా బంధువులు ఉన్నారు, మా దగ్గర వాళ్ళు ఉన్నారు, ఒక్కొక్కళ్ళకి 100-150 ఎకరాలు మామిడి తోటలు అవి ఉన్నాయి. 10 కాయలు కూడా పంపిరు, 10 కాయలు కూడా పంపిరు. ఎవరైనా పొరపాటున అడిగినా వాళ్ళని ఏమంటారంటే అది తోట పట్టేసినాం, మనకి లేదు, మరికి ఒక చెట్టు ఉండేది అది కాయలేదని చెప్తారు. అంటే మనం ఎవరిని అడగలేదు, బయట చెప్తుంటారు. ఇట్లా ఉన్న పరిస్థితుల్లో మామిడికాయలు కొని మళ్ళీ మన కుటుంబ సభ్యుల్లాగా భావించి ఇవ్వటం ఆయనకి. మరి మీ అందరి దీవెనలు ఉండాలి. అందరు పెద్దవారు ఉన్నారు ఇక్కడ, మీ అందరి దీవెనలు, వాళ్ళు చల్లని దీవెనలు ఉండాలా. మరి ఆయన కూడా రాజకీయంగా ఎదగాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే శివ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ లైన్ ఎప్పుడూ దాటకుండా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిండు. మరి అదేవిధంగా మరి కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీ చేసిండు. ఆ రోజుల్లో మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లేకపోయినప్పటికీ కూడా మంచి బలమైన వ్యక్తి శివ దొరకటం ఈడ. మరి సరే, వారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆ రోజు వాళ్ళ డబ్బు ప్రభావం, మరి అధికార ప్రభావం వల్ల ఓడిపోవటం జరిగిన మీలాంటి ఇంతమంది మహిళల ఆదర అభిమానాలు పొందుతున్నందుకు శివాకి ప్రత్యేక కృతజ్ఞతలు. నాకు కూడా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అమ్మా. మీకు ఇట్లనే ఏ సమస్య ఉన్నా కూడా శివ వెనక మేము ఉంటాం. ఓ నాయకుడిగా మీకు ఏమైనా సమస్యలు ఉంటే వస్తే శివ పరిష్కరిస్తాడు. మేము కూడా ఆయనకు అండగా ఉంటాం. ముఖ్య అతిథిగా నాగల దీపక్ చౌదరి అన్నగారు ఇక్కడికి అడగగానే వచ్చినందుకు ధన్యవాదాలు అన్న. ప్రతి కార్యక్రమంలో ముందుండి చేయడానికి మాకు డివిజన్ తరపున, మా కమిటీ తరపున, మన కార్యకర్తలు కానీ ఎవరైనా కానీ ప్రతి ఒక్కళ్ళు పిలవగానే రావడం, ప్రతి ఒక్కరికి ఇట్లా ఇబ్బంది ఉందన్న కొద్దిగా హెల్ప్ చేయాలనగానే ఏ టైం అయినా, నైట్ టైం అయినా కానీ, ఏ టైం అయినా కానీ పిలవగానే వచ్చి అందరు నాతో పాటు సహకరిస్తూ ఉంటారు. మెయిన్గా మా డివిజన్ పరిస్థితి ఏంటన్నా, ఇక్కడ మార్కెట్ మీద డిపెండ్ అయ్యి పనిచేసే వాళ్ళు, గుమస్తాలు అయితే ఏంటి, కళాసులు అయితే ఏంటి, దడవాయిలు అయితే ఏంటి, ఇక్కడ లేబర్ అనేది ఎక్కువ అన్న. మార్కెట్ మీద పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది మా డివిజన్లో నివసిస్తూ ఉన్నారు. వీళ్ళకి ఏంటంటే కరోనా టైంలో మార్కెట్ బంద్ ఉండి పొద్దున్న వాళ్ళు పనికి వెళ్ళి సాయంత్రం వస్తే కానీ ఇంట్లో వెళ్ళని పరిస్థితులలో ఆ మార్కెట్ బంద్ ఉండటం వల్ల చాలా ఇబ్బంది పడ్డారు ఆ టైంలో. ఇవన్నీ చూస్తూ కూడా ఏ రాజకీయ నాయకులు కానీ డబ్బుండి కూడా బయటకు వచ్చి సాయం చేయలేని పరిస్థితులు డబ్బుండి ఒక మనిషికి సాయం చేస్తే ఎలా ఉంటుందని కూడా ఆలోచన చేసేవాళ్ళు కూడా బయటకు వచ్చి ఆ రోజు చేయలేకపోయారు. కానీ మాకు ఆ టైంలో అందరి పరిస్థితి చూస్తూ ఉంటే మనసంతా ఒకలాగా అయిపోయి మా ఫ్రెండ్స్ కానీ తమ్ముళ్ళు అందరం కలిసి బయటకు వచ్చాము ఆ రోజు. అయితే ఏమవుతుందో కానివ్వండి అని చెప్పేసి అని అంత కరోనా టైంలో కూడా బయటకు వచ్చి మా ప్రజల కోసం కరెక్ట్గా కరోనా స్టార్ట్ అయిన దగ్గర నుంచి 6 నెలలు మా డివిజన్లో ప్రతి ఒక్క ఇంటికి, ఇక్కడ ఉన్న ఏ మహిళను అడిగినా చెప్తారు, ప్రతి ఒక్క ఇంటికి కూరగాయలు పంపించడం, ప్రతి ఒక్క ఇంటికి గర్భిణీ స్త్రీలు ఉంటే వాళ్ళకి పాలు, గుడ్లు అవన్నీ అందించడం 6 నెలలు చేసామన్నా ఇక్కడ మేము. అదే కంటిన్యూషన్ చేసుకుంటూ వస్తున్నాం. ప్రతి సంవత్సరం మామిడికాయల సీజన్లో మామిడికాయలు ఇవ్వటము. ఈ ఇయర్ పళ్ళ పచ్చడి పెట్టుకోవడానికి కూడా పండు మిర్చికాయలు ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఏ ఇంట్లో కూడా ఆడపిల్ల పెళ్ళి ఉందంటే ఇంటికి వస్తే మనం సాయం చేయడం, పంపిస్తాం జరుగుతుంది. ఎవరైనా అకస్మాత్తుగా మరణం చెందినా కానీ, హాస్పిటల్లో ఉన్నా కానీ, ఎవరికైనా కానీ ప్రతి ఇంటికి మన సాయం వెళ్తూనే ఉంటుందన్న.
ప్రతి ఇంటికి చేస్తూనే ఉంటాము. అలా చేయడానికి నాకు వెనకుండి నడిపిస్తున్న నాయకులు కానీ, వెనకుండి నడిపిస్తున్న నా మిత్ర బృందం కానీ, అక్క చెల్లెలు కానీ అందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మీరు ఇలాగే నాకు తోడుగా ఉంటే మీ అందరికీ ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా మంచిగా, మీకు స్కూల్ పిల్లలు విషయంలో కూడా ఇక్కడ పేరెంట్స్ అకస్మాత్తుగా చనిపోయిన పిల్లలకు కూడా స్కూల్ ఫీజులు కట్టడము, స్కూల్ కాలేజీలలో ఎవరైనా ఇబ్బంది పెట్టినా టీసీలు ఇవ్వమని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడటము, ఇవన్నీ ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తూ ఉంటాం అన్న. ఏది ఉన్నా కానీ ఇక్కడ ఎవరైనా సరే ఏ ఇబ్బంది ఉన్నా కానీ ఇంటికి వచ్చి ఫ్రీగా మాట్లాడుకునే టైం కానీ, ఫ్రీగా వాళ్ళు వచ్చి అడిగే ఇదిలోనే ఇక్కడ మేము కార్యక్రమాలను చేస్తూ ఉంటాము. అందుబాటులో లేకుండా ఉండటము, ఇవన్నీ ప్రతి ఏదో పని ఉంటే డబ్బులు తీసుకోవటం ఇట్లాంటివన్నీ మాకు చేత కలదు ఇంతవరకు. ఏ ఇంటికి వెళ్ళినా ఏ ఎంక్వైరీ చేసుకున్నా కానీ ఏ రోజు కూడా ఒక్కళ్ళ దగ్గర కూడా ఈ పనికి ₹1 తీసుకుంటే ₹6 శివకుమార్ అని చెప్పేసి అని ఇంతవరకు ఆ పేరు లేదు. మా కుటుంబంలో ఎవరికి అట్లాంటి పేర్లు లేవు. ఏది ఉన్నా కానీ ఎవరు వచ్చినా కానీ మా ఇంటి కుటుంబ సభ్యులు మా వాళ్ళు అని చెప్పేసి అని ప్రతి సమస్యను మా సమస్య అనుకొని తీర్చుకుంటూ వెళ్తున్నాము. డివిజన్లో ఏ ఇబ్బంది ఉన్నా కానీ ప్రతి సమస్య మా గడప దొక్కి ఆ గడప దొక్కిన ప్రతి దాన్ని సమస్యలు సాల్వ్ చేసుకుంటూ పోతున్నాము ఇప్పటి వరకు. ఇంకా ముందు కూడా ఫ్యూచర్లో కూడా అలానే చేసుకుంటూ వెళ్తామని చెప్పేసి అని సభాముఖంగా మా అక్క చెల్లెలందరికీ ప్రామిస్ చేస్తున్నాను. అక్క ఏమైనా చిన్న చిన్న మిస్టేక్లు ఏదైనా ఉన్నా కూడా చెప్తా ఉండండి వచ్చి. ఓకేనా? థ్యాంక్ యూ.